హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే నేను గ్రీన్ వెజిటేబుల్ పాస్తా అయితే చేయబోతున్నానండి. దానికోసం నేను కొద్దిగా ఆయిల్, అలాగే కొంచెం బీన్స్ కట్ చేసి పెట్టేసుకున్నాను, క్యారెట్ కూడా కట్ చేసుకున్నాను, క్యాప్సికమ్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇవన్నీ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట. షాలో ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టమైతే బఠానీ కూడా వేసుకోవచ్చండి, గ్రీన్ పీస్. నా దగ్గర ప్రస్తుతం గ్రీన్ పీస్ లేదని చెప్పి వదిలేసాను. ఇప్పుడైతే టమాటో ఆనియన్ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇది వేయడం వల్ల చాలా మంచి పాస్తాకి మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం పుల్ల పుల్ల టేస్ట్ కూడా వస్తుంది అన్నమాట టమాటా వేయడం వల్ల. చూసారు కదా, కొంచెం ఇదంతా ఫ్రై అయిపోయి ఆయిల్ తేలేంత వరకు ఉండాలండి. ఇప్పుడు నేను సాల్ట్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ పాస్తా ఉడికించేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాను, ఇక్కడ చూసుకొని సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు నేను ఉట్టి కొత్తిమీర పేస్ట్ మాత్రమే వేసుకుంటున్నాను, ఎందుకంటే గ్రీన్ పాస్తా అన్నాను కాబట్టి గ్రీన్ కలర్ రావాలంటే మనకి గ్రీన్ అంటే కొత్తిమీరనే వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీర వల్ల. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం వేసేసుకొని అన్నిటినీ బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ తేలేంత వరకు కొద్దిగా కుక్ అవ్వాలి. చూడండి, నేను ముందుగా పాస్తా అయితే తీసుకున్నాను. నేను స్ప్రింగ్ పాస్తా తీసుకున్నాను అనమాట. కుక్ అయితే చేసేసి పెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ అయితే ఆయిల్ తేలిపోయింది, చూసారుగా. మళ్ళీ ఒక్కసారి దీన్ని కలుపుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్న పాస్తాని అయితే వేసుకోవాలి. పాస్తా వేసుకొని కలిపేయొద్దండి, ఎందుకంటే విరిగిపోతుంది. కొంచెం నెమ్మదిగా చూసుకొని కలుపుకోండి. పాస్తా మొత్తం ఆ పేస్ట్లో కలిసిపోయేటట్టయితే కలిపేసేసానండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత అయితే పెట్టుకొని స్లిమ్లోనే కుక్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ ఇవన్నీ పాస్తాకి రావాలి. చూడండి, పట్టేసింది. ఇప్పుడు నేను కొద్దిగా పన్నీర్ వేసుకుంటున్నాను అనమాట. మీకు ఇష్టమైతే పన్నీర్ వేసుకోండి, కొంచెం పిల్లలకి వేస్తే ఈజీగా బాగుంటుందని చెప్పి నేను కొద్దిగా పన్నీర్ యాడ్ చేసుకున్నాను. అలాగే 2 చెంచాల చీజ్ కూడా వేసుకుంటున్నాను. చీజ్ వేసుకోవడం వల్ల పాస్తా చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అందుకని మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే వదిలేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని నేను ప్లేటింగ్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్స్ అండి. చాలా టేస్టీ గ్రీన్ పాస్తా అయితే రెడీ అయిపోయింది.